హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ శ్రీధర్. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకాల రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రధానంగా 3 అంశాల మీద మీతో ఈరోజు చర్చిద్దాం అనుకుంటున్నాను. మీకున్న అనుభవం, మీకున్నటువంటి సమాచారంతో పూర్తిగా మా ప్రేక్షకులకి అయితే దీని మీద కొన్ని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను సార్. సార్, ముందుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ భావాన్ని తీసుకొస్తా ఉన్నారు. మొన్న మధ్య చూసుకుంటే మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి తరపున తెలుగు అభ్యర్థిని నిలబెట్టాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు కేసీఆర్ గారు కానీ మిగతా నాయకులను కూడా ఆయన అభ్యర్థిస్తున్నారు ఓటు తమకు అనుకూలంగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీస్ అందరూ కూడా ఓటు వేయాలి. మరోవైపు చూసుకుంటే తమిళనాడులో ఇటువంటి పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ తమిళ అభ్యర్థిని నిలబెట్టినా కానీ ఎన్డీఏ కూటమి తరపున నిలబెట్టారు కాబట్టి మేము ఓటింగ్ చెయ్యము అని చాలా కరాఖండిగా చెప్తాను. ఎట్లా చూడాలంటారు సార్ ఈ వాదాన్ని? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తానికి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఒక ఎన్నిక. దాంట్లో ప్రాంతీయ భావన కానీ లేకపోతే భాషాపరమైనటువంటి అంశాలను కానీ స్పృశించడం నిజానికి సబబు కాదు. కాకపోతే ఈవేళ మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు తప్ప వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ అని చెప్పేసి అన్నారు. అవునండి. అలాంటి సందర్భంలో తెలుగు వాళ్ళు అని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారికి ఇక్కడ ఆంధ్రలో అడిగి, తమిళ వాళ్ళని చెప్పేసి రాధాకృష్ణన్ గారికి తమిళనాడులో అడిగితే ఇంక మిగిలినటువంటి దేశం అంతా మరి మేమేం చేయమని చెప్పేసి ఆటోమేటిక్గా ప్రశ్న రైజ్ చేస్తారు. అంచేత అలాంటి చర్చని యాక్సెప్ట్ చేయడం కూడా అంత సమంజసం కాదు, అభిలషణీయం కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న మాట ఏంటంటే, తమిళ వాళ్ళకి ద్రవిడ ఉద్యమం నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఉత్తరాదిని కొంచెం వ్యతిరేకిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేటటువంటి మత సంబంధిత ప్రేరేపిత భావాలు ఉన్నటువంటి పార్టీని వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి తమిళ ప్రజలు కొన్నాళ్ళు డిఎంకే, కొన్నాళ్ళు ఏఐడిఎంకే తమిళ ఈ బీజేపీ తోటి మిలాఖత్ అయితే అయ్యుండు కాక, కానీ తమిళ ప్రజలు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వాళ్ళకి ద్రవిడ ఉద్యమం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉత్తరాదికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి పెరియార్ రామస్వామి గారి నేల కాబట్టి వాళ్ళకి కొంత ఆ ఫీలింగ్ ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. నెంబర్ 1 వాళ్ళకి. మనకు వచ్చేసరికి మన తెలుగుదేశం తెలుగుడు, తెలుగు వీరుడు, తెలుగు సత్తా, తెలుగు గొప్ప ఇలాంటి మాటలన్నీ పరిధికి మించి మాట్లాడి, అవసరానికి మించి మాట్లాడి వాళ్ళు తెలుగుతో ఎక్కువ ఐడెంటిఫై అయిపోయారు. తెలుగుతో ఎక్కువ ఐడెంటిఫై అయిపోవడమే కాకుండా ఇదివరకు మీకు పివి నరసింహారావు పోటీ చేసినప్పుడు నంద్యాల నుంచి అప్పట్లో 91 ఆ టైంలో ఆయన పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు తెలుగుడు సత్తా అని చెప్పేసి తెలుగుదేశం, తెలుగు వీరుడు అని చెప్పేసి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ సరిగ్గా ఆ పాయింట్ మీద గెయిన్ అవుదామనే ఉద్దేశంతో ఒక తెలుగువాడు ప్రధాని అయితే అతనికి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి అని చెప్పేసి ఆయన మీద పోటీ పెట్టలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందుచేత తెలుగు అనేటటువంటి ఫీలింగ్, ఇది పేరులోనే తెలుగు అనేటటువంటి, ఈ పార్టీ పేరులోనే తెలుగుదేశం అనేటటువంటి మాటని భాషాపరమైనటువంటి అడ్వాంటేజ్ని తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ ప్రయత్నం చేశారు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడల్లా అమెరికాలోనూ తెలుగు అంటారు, రష్యాలోనూ తెలుగు అంటారు కాబట్టి యూరోపియన్ దేశాల్లో కూడా వాళ్ళు తెలుగు 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 అని చెప్పేసి వారు రకమైనటువంటి పాట చదువుతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటటువంటి సందర్భం ఉంది. వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి? వాళ్ళు వేళ ఆ నేపథ్యంతో సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసేయాలని కూడా నేను అన్నాను. తెలుగు అనేటటువంటి అబ్యూజ్ని అతిగా వాడేసుకుందాం అనేటటువంటి ఆ గుణాన్ని కొంచెం వాళ్ళు తగ్గించుకోవాలి. ఏదైనా సబబుగా రీజనబుల్గా ఉండేటటువంటి సహేతుకంగా ఉండేటటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవాలి. అంటే ఈ ప్రాంతీయత భాషాపరమైనటువంటి ఉద్వేగాలను పెంచేటటువంటి కార్యక్రమం ఎవరూ చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి ప్రశ్న తలెత్తకూడదు, తప్పది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా 10-20 సీట్లు మాత్రమే బలం ఉందని చెప్తా ఉన్నారు. అయితే అటు ఇటు ఏదైనా జరగవచ్చు. ఈ భావం ఎప్పుడైతే ప్రాంతీయ భావం వచ్చిందో ఏదైనా జరగవచ్చు అని ఒక వాదన జరుగుతూ ఉంది. ఈసీ రాధాకృష్ణన్ గారు నెక్స్ట్ ఎన్డీఏ అభ్యర్థిగా, ఇటు ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు, ఎవరి బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? 10-20 అవడం అంటే నీకు ఎక్కువే ఉన్నాయి కదా. 100కి పైబడే వీళ్ళకి 543 సీట్లు ఉన్నాయి టోటల్గా. ఈ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఉన్నటువంటివే 290 పైచీలకు ఉన్నాయి.
వీళ్ళకు ఉన్నటువంటి 230 చిలుకు పై చిలుకు వీళ్ళకే ఉన్నాయి. అక్కడే 70 సీట్లు దాదాపుగా డిఫరెన్స్ ఉంది. మిగిలినటువంటి వాళ్ళు ఎన్డీఏలుగా కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళే దాదాపుగా 70-80 ఓట్లు పైగా ఉన్నాయి. వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి మోడీ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి ఏది వాళ్ళకి బెటర్ అనుకుంటే రాజకీయంగా కానీ లేకపోతే వాళ్ళు ప్రాంతీయంగా కానీ ఏది బెటర్ అనుకుంటే అలా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది 10-20 ఓట్లతో తేడాతో అయితే లేదండి. ఎలక్షన్ ఇంచుమించుగా 100 పైగా తేడా వస్తుందని అనేటటువంటిది ఎదురు కనపడే ఫిగర్స్. అటు 243లో వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ప్రత్యేకించి బీజేపీకి 100 పైగా ఉన్నాయి. ఇక్కడ మిగిలినటువంటి పార్టీలు చిక్కిపోయినటువంటి పరిస్థితుల్లో టగ్ ఆఫ్ వార్ జరిగేటటువంటి అవకాశం మటుకు లేదు. ఫలితం అయితే వన్ సైడెడ్ గానే జరుగుతుందండి. అందులో రెండో మాటకి అవకాశం కూడా పెద్దగా లేదు. ఏం చేద్దంటే ఇక్కడ మనకి ఉండేటటువంటి వాళ్ళు కూడా మా సపోర్ట్ తీసుకో అని చెప్పేసి వేళ్ళ ఎదురు ఇచ్చేసేటప్పుడు ఇంక పెద్దగా అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆశించడం కూడా అది మన వ్యత్యాసం అవుతుంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్తానే ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తామని. ఎలాగో పాలకపక్షంగా ఉన్నటువంటి కూటమి భాగస్వామిగా ఉంది కాబట్టి తప్పదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీకి అనేక బిల్స్ పాస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మద్దతు ఇచ్చినట్టు మనం చూసామండి. ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతు ఎలా చూడాలంటారు? అంటే అప్పుడంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇచ్చారని అనుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతుని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇచ్చినటువంటి మద్దతు ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పార్టీ యొక్క ప్రవచిత సిద్ధాంతం ఏంటంటే మతాతీత, కులాతీత, ప్రాంతీయాతీతమైనటువంటి ఒక రైట్ ఆఫ్ ది సెంటర్, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ సిద్ధాంతం అయింది. రైటిస్టులు, లెఫ్టిస్టులు, సెంట్రిస్టులు అని ఉంటారు కదా మీకు. రైటిస్టులు అని చెప్పి అంటే మన బీజేపీ అనుకోవాలి, లెఫ్టిస్టులు అంటే కమ్యూనిస్టులు అనుకోవాలి. సెంట్రిస్టులు అంటే ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ ఈ మన యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కానీ లేకపోతే మన లలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరి పార్టీలు కూడా ఇవన్నీ కూడా సెంట్రిస్ట్ పార్టీల కింద లెక్క. వీళ్ళకి ప్రత్యేకించి రైటిస్ట్ సిద్ధాంతం కానీ లెఫ్టిస్ట్ సిద్ధాంతం కానీ ఉండదు. కాకపోతే సెక్యులర్ సిద్ధాంతంతో వీళ్ళు ముడిపడి ఉంటారు. అవసరానికి అనుగుణంగా అటో ఇటో అని చెప్పండి చేయించినట్లయితే అటో ఇటో తప్ప ప్రధానమైనటువంటి ఒక సందర్భం వచ్చిన ఎన్నిక వచ్చినప్పుడు నువ్వు అటా ఇటా అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి స్టాండ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవచన సిద్ధాంతం సెక్యులర్ సిద్ధాంతం. ఆయనకు ఉన్నటువంటి ఓటింగ్ అంతా కూడా టోటల్ ఓటింగ్ అంతా కూడా దళితులు, మైనారిటీలు, బీసీలు వీళ్ళే తప్ప రైటిస్ట్ పార్టీలకు ఓటేసేటటువంటి ఒక్క ఓటు కూడా ఆయనకు పడదు. ఆయన సొంత కులస్తులు రెడ్డిలు తప్ప. అందుచేత ఆయన తనకున్నటువంటి ఓట్ బేస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక ఆయన రాజకీయం చేయాల్సి వస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఇండియా బ్లాక్ ప్రతిపాదించినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా హీ ఈస్ నాట్ సపోజ్ టు ఎక్స్టెండ్ హీజ్ సపోర్ట్ టు రాధాకృష్ణన్. అది మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు. అయినప్పటికీ అటు ఇస్తానన్నది చెప్పంటే ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ రీజన్స్ ఏమిటన్నది మనకి దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడీస్ గెస్, మనం చెప్పేది కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.